పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీని. ఈరోజు బెల్లంపల్లి ఎంపీడీ ఆఫీస్లో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. ఇద్దరు అధికారులని రెడీ హ్యాండెడ్గా క్యాష్ తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. మన పోగుల పరంజ్యోతి అని ఏఈ గారిన ఇంతకుముందు గతంలో ఇక్కడే పనిచేసేవాడు. డెప్యుటేషన్ మీద ఇప్పుడు కాశీపేటలో పనిచేస్తున్నారు. బెల్లంపల్లి నుంచి ఇప్పుడు కాశీపేట డెప్యుటేషన్ మీద వెళ్ళారు. ఈయన ప్లస్ కటకం వీరబాబు అని చెప్పేసి పెరకపల్లి పంచాయతీ సెక్రటరీ. ఈయన కూడా ఈరోజు వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, గతంలో అశోక్ గౌడ్ అని పెరకపల్లి అతను ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మట్టి తోలినానికి సంబంధించి ఆయన చేసిన వర్క్కి మెజర్మెంట్ బిల్లు తయారు చేయడానికి గాను వీళ్ళు ఒక 15,000 అమౌంట్ అడిగారు. అతనికి ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఈరోజు ఏసీబీ అధికారులు నిన్న కలిశారు. కలవంగానే ఏసీబీ వెంటనే రియాక్ట్ అయ్యింది. ఈరోజు మార్నింగ్ వచ్చి వాళ్ళ బ్రైబ్ అమౌంట్ తీసుకుంటుండగా ఏసీబీ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. 50,000 తీసుకున్న ఇప్పుడు వాళ్ళ కలర్స్ హ్యాండ్స్ కూడా టెస్ట్ చేస్తే పింక్ కలర్ వచ్చింది. ఇది సఫిషియెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. ఇది రెండు, ఎవరు కూడా ప్రజలు కానీ ఎవరు కానీ మీరు లంచంతో పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు మీ పని సక్రమంగా చేస్తారు వాళ్ళు. రెండు, ఎవరన్నా మిమ్మల్ని కనుక ఏ అధికారన్నా లంచం అడిగితే మాత్రం వెంటనే మీరు ఏసీబీని నిర్భయంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మేము రౌండ్ ద క్లాక్ 24/7 అందుబాటులో ఉంటాం. మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 1064. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1064. ఈ నెంబర్ మీకు కాంటాక్ట్ చేసి మీ చిన్న ప్రాబ్లం చెప్పేస్తే నెక్స్ట్ వెంటనే మేము రియాక్ట్ అయ్యి మళ్ళీ మీ రెస్క్యూకి వస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది కలగనేమో. మీ పేర్లు కూడా అవసరమైతే గోప్యంగా కూడా ఉంచబడతాయి. మీరు ఎవరు కూడా ఏ అధికారి కూడా లంచం ఇవ్వద్దని, ఏ అధికారులైనా ఎవరిని లంచం తీసుకుని మిమ్మల్ని డిమాండ్ చేసినా అడిగినా వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కఠినంగా ఉంటామని చెప్తున్నాం. ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది. మేము మీ రెస్క్యూ కోసమే ఉన్నాం. దయచేసి ఈ 1064 టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నా పేరు అశోక్ గౌడ్, మాది పెరకపల్లి గ్రామ పంచాయతీ. నేను పెరకపల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా క్రీడా ప్రాంగణానికి మట్టి తోలించడం జరిగింది. అట్టి పనులకు సంబంధించి నాకు బిల్లులు ఇవ్వడం కోసం పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి మరియు పంచాయతీ కార్యదర్శి వీరబాబు నన్ను ఇద్దరు సతాయిస్తుండగా వారు నాకు 15,000 రూపాయలు ఇస్తేనే మీకు బిల్లులు రికార్డ్ చేస్తాం, లేకుంటే చేయమని నన్ను టార్చర్ చేయడం వల్ల నేను 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని నేటి రోజున 15,000 రూపాయలు ఇవ్వగా ఏసీబీ అధికారులు వాళ్ళను పట్టుకోవడం జరిగినది. ఇటు ఏసీబీ అధికారులకు నేను తెలియపరచగా వాళ్ళు వచ్చి ఈరోజు ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది డబ్బులు ఇవ్వాలి.